హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే రెసిపీ యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయండి. చేదు అనేది లేకుండా ఉంటుంది అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలామంది అమ్మో కాకరకాయ చేదు వద్దు అని అంటారు కదా. సో ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, 100% చేదు లేదు అనే చెప్తారు. సో ఇప్పుడు నేను చెప్పే రెసిపీ కాకరకాయ అండ్ టొమాటో కర్రీ. సో ఫస్ట్ దీనికి ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ కేజీ కాకరకాయల్ని రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు బాగా పిసికామనుకోండి, అందులోంచి కాకరకాయ చేదు అంతా సపరేట్ అయిపోతుంది. సో అట్లా సపరేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు కొన్ని వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్పూన్తోని ఒకసారి ఆనియన్స్ని అటు ఇటు కదపండి. కదిపిన తర్వాత ఆల్రెడీ మనం కాకరకాయని పిసికి పక్కకు పెట్టుకున్నాం కదండి ప్లేట్లోని. ఆ పిసికి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కాకరకాయల్ని ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తోని బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే కనుక కరివేపాకు ఫ్లేవర్ కాకరకాయకి పడుతుంది. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే కాకరకాయ ఫ్రై చేస్తున్నప్పుడు కరివేపాకు ముందు యాడ్ చేసుకోవడం కన్నాని ఇట్లా మిడిల్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కదపండి. ఒకసారి కాకరకాయ ఫుల్గా మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేయడానికి ఒకసారి స్పూన్తోని కాకరకాయ మీద పెట్టి నొక్కండి. సో కాకరకాయ 2 ముక్కల కింద సపరేట్ అయితే కనుక అప్పుడు కాకరకాయ ఫుల్గా మగ్గిపోయినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లాగా ఆయిల్ సపరేట్ అయింది అనుకోండి. సో ఇట్లా ఆయిల్ సపరేట్ అయినా సరే మనకి కాకరకాయ ఫుల్గా ఫ్రై అయిపోయింది అని అర్థం. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి. సో ఆ టమాటోస్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కదపండి. మనం ఇప్పుడు చేసేది కాకరకాయ టొమాటో కర్రీ కాబట్టి టమాటోస్ కొంచెం ఎక్కువే తీసుకోండి. లైక్ నేనైతే ఇప్పుడు 3 తీసుకున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలకి 3 టమాటోస్ యూస్ చేశాను. సో ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా కాకరకాయ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడాని. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి కాకరకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది అని అర్థము. సో ఒక 2 మినిట్స్ దీన్ని రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. సో కారం వేసిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. సో ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు ఉంటుంది. సో మనకి ఈ టైంలోని గరం మసాలా కావాలంటే ఆప్షనల్ అండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను. సో అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండ్ చేదు లేకుండా తినే కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.